అంటే దీంట్లో అడుగు భాగం చదును చేసుకొని పేడ నీళ్ళతోటి శుభ్రంగా అలికి ఆ తర్వాత ఆకులము మన పంట పొలాలు వెళ్ళిన చెత్త చెదారము అలాంటివన్నీ 1 ఫీట్ హైట్ వరకు నింపి ఆ తర్వాత పేడ నీళ్ళు మట్టి కలపాలండి. ఇలా చదును చేసిన తర్వాత ఏం చేస్తావు? అడుగు భాగంలో చదును చేసిన తర్వాత పేడ నీళ్ళతో చిక్కని నీళ్ళతో అలకాలి. ఇలా నీళ్ళు ఎందుకు చల్లుతున్నావు జంగయ్య? ఇప్పుడు మనము అడుగు భాగం అలుక్కోవాలి కదా, నువ్వు నీళ్లు జల్లి అలుక్కుంటే పేడ గట్టిగా అంటుకుంటుంది అడుగుకి. ఈ విధంగా 4 మూలల చదరంగా అలుక్కొని తర్వాత మనం మెత్తని కర్రలతో వాటితో నింపుకోవాలి. నాడెప్ కంపోస్ట్ బిట్టును ఈ విధంగా 4 మూలల పేడ నీళ్ళతో అలుక్కోవాలి. ఈ విధంగా బిట్టు మొత్తం 4 మూలల ఎక్కడ కూడా గ్యాపులు రాకుండా మంచిగా గ్యాపులు లేకుండా మంచిగా అలుక్కోవాలి. నాడెప్ కంపోస్ట్ నింపేందుకు వివిధ రకాల ఆకులు తెస్తున్నామండి, మన పొలంలో దొరికేవి. ఇది జీలుగా అంటారు, వరి కరిగట్లో వేసి తొక్కేస్తుంటాము.